ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వీధి దీపాల నిర్వహణ ఖర్చుపై రాజకీయ వేడి రాజుకుంది. గత పాలకవర్గం వీధి దీపాల కోసం 2 కోట్లు ఖర్చు పెట్టిందంటూ వస్తున్న ఆరోపణలపై మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో మాట్లాడిన ఆయన, వీధి దీపాల కోసం 2 కోట్లు ఖర్చు చేసినట్లు ఎవరైనా ఆధారాలతో నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు ఎలాంటి రికార్డులు లేవని, ట్రాన్స్కోకు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు కూడా పూర్తిగా చెల్లించలేదని ఆరోపించారు. ప్రస్తుతం మున్సిపాలిటీ బడ్జెట్ 4 కోట్లకు పైగా ఉన్న నేపథ్యంలో వీధి దీపాల విస్తరణకు వాస్తవంగా ఎంత వ్యయం అయిందో ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలని కోరారు. కాంట్రాక్టర్ చేసి మాట్లాడుకున్నాడు. డీఆర్ మీరు వచ్చి జస్ట్ మార్కింగ్ ఇవ్వండి సార్, రేపు పొద్దున్నే ఇచ్చేస్తాను సార్, రేపు పొద్దున్న విజయవాడలో అధ్యక్ష వస్తారు. అధ్యక్ష సిబ్బందితో వస్తారు, మళ్ళీ చూసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ మమ్మల్ని అందరికీ అన్ని చేసేస్తాడు సార్. మీకు నేను రేపు పొద్దున్న పెట్టిస్తాను.